ఫ్రెండ్స్, పేజీ న్యూస్కి స్వాగతం. గత 24 గంటల్లో వాయువు రక్షణ వ్యవస్థలు 14 శత్రు బాలిస్టిక్ క్షిపణులను 12 డ్రోన్లను విజయవంతంగా గుర్తించి అడ్డుకున్నాయని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ సౌద్ అల్ వతైబీ ప్రకటించారు. మీడియా సమావేశంలో అల్ వతైబీ మాట్లాడుతూ, ఒక సైనిక శిబిరంపై పలు క్షిపణులు దాడి జరిగిందని, దీని ఫలితంగా 10 మంది సాయుధ దళాల సిబ్బంది గాయపడ్డారని, వారు ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారని ధృవీకరించారు. ఈ దాడి వల్ల ఆ ప్రదేశంలో ఆస్తి నష్టం కూడా జరిగింది. మరో ఘటనలో ఒక ప్రైవేట్ లాజిస్టిక్ కంపెనీ చెందిన గిడ్డంగులను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. దీనివల్ల ఆస్తి నష్టం జరగగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన తెలిపారు. రక్షణ వ్యవస్థలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని అధికారులు పునరుద్ఘాటించారు. మరియు భద్రతా సూచనలను పాటిస్తూనే తాజా సమాచారం కోసం అధికారిక వర్గాలపై ఆధారపడాలని ప్రజలను కోరారు. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసి వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.